తమ డిమాండ్ల సాధన కోసం దాదాపుగా 6 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు అంగన్వాడీ వర్కర్స్ దీక్ష చేస్తున్నారు. ప్రస్తుతం కాకినాడ యందరపాలెం జంక్షన్ దగ్గర దీక్ష అయితే కొనసాగుతుంది. 6 రోజులుగా సమ్మె కొనసాగిస్తున్నారు. వీళ్ళ ప్రధాన డిమాండ్లను ఇప్పటికే ప్రభుత్వానికి చెప్పిన డిమాండ్లు నెరవేర్చకపోవడంతో వెనక్కి తగ్గేది లేదంటున్నారు. వాళ్ళ డిమాండ్లు ఏంటి, ఈ సమ్మె ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది, ఈ అంశం మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ప్రధాన డిమాండ్లు ఏంటి? ప్రభుత్వానికి ఆల్రెడీ చెప్పారు, ఒకసారి కూర్చున్నారు కూడా, ఇంకా ఎన్ని రోజులు ఈ సమ్మె? మా ప్రధాన డిమాండ్ వచ్చి కనీస వేతనం 26,000 అమలు చేయాలని, అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని ప్రధానమైన డిమాండ్గా మేము చెప్తున్నామండి. ఈ రోజుకి 6 రోజులు బట్టి సమ్మె చేస్తున్నాము. మాకు సుప్రీంకోర్టు ఆల్రెడీ తీర్పు ఇచ్చింది, అలాగే కొన్ని రాష్ట్రాల్లో కూడా గ్రాట్యుటీ అమలు చేస్తుంది. ఈరోజు జగన్ గారు మాట తప్పి మడం తిప్పినట్టు మా సెంటర్లను తాళాలు బద్దలుకొట్టి అంగన్వాడీ సెంటర్లన్నీ సచివాలయం సిబ్బందికి అప్పచెప్పారు. ఆ సచివాలయం సిబ్బంది మా పిల్లలు ఆడుకునే వస్తువులతో వాళ్ళు ఆటలాడుకుంటూ, పిల్లలు వేయింగ్ మిషన్లతో వాళ్ళు ఉయ్యాలు ఊగుతూ మమ్మల్ని హేళన చేస్తూ వాళ్ళు ఉంటున్నారు. అది ఎంతవరకు సమంజసం? ఇది అంతా చాలా తప్పుడు ప్రచారం కింద జరుగుతుందండి ఇదంతాని. ఇప్పటికైనా జగన్ గారు స్పందించి మా యొక్క డిమాండ్స్ అన్నీ నెరవేర్చాలని మీడియా పూర్వకంగా మీకు తెలియజేస్తాను. గ్రాట్యుటీ వేతనాల పెంపు ప్రధాన డిమాండ్. గ్రాట్యుటీ వేతనాల పెంపు ప్రధానమైన డిమాండ్. అదొకటి మెయిన్ వర్కర్గా చేయాలి. మెయిన్ వర్కర్గా చేయాలనండి. మాకు రకరకాల యాప్లు ఇచ్చారు. అన్ని యాప్లు కలిపి ఒకే యాప్ చేయమని మేము అడుగుతున్నాము. ఎఫ్ఆర్ఎస్ యాప్ అని ఒక యాప్ తెచ్చారు. అదేంటంటే ఫేస్ యాప్ అనమాట. హాస్పిటల్లో ఉన్న మనం అక్కడికి వెళ్ళి ఫేస్ యాప్ చేసుకోవడం, అవి చాలా సమస్యలు ఉన్నాయి. ఆ ఎఫ్ఆర్ఎస్ యాప్ రద్దు చేసి అన్నింటినీ కలిపి ఒకే యాప్ చేయాలండి. తర్వాత అంగన్వాడీ సిబ్బంది ఉండవలసిన అంగన్వాడీ స్కూల్లోని సచివాలయం సిబ్బందిని పెట్టడం అన్నది కరెక్ట్ అయిన పని కాదు. మీ సచివాలయంకి వెళ్ళి వచ్చి మేము కూర్చోవట్లేదు కదా, అలాగే మా అంగన్వాడీలోకి వచ్చి మీరు ఎందుకు కూర్చుంటున్నారని నేను ప్రశ్నిస్తున్నాను. అలాగే వెటకారంగా కూడా మాటలు జరుగుతున్నాయి. అది మా యొక్క హక్కులు సాధించుకోవడానికి మేము పోరాటం చేస్తున్నాం. ఎన్ని రోజులు మా డిమాండ్స్ అన్ని నెరవేర్చే వరకు మేము ఎన్ని రోజులైనా ఈ సమ్మె కొనసాగుతుందండి. మా కనీస వేతనం 26,000, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ, మెయిన్ వర్కర్లుగా చేయడం, హెల్పర్లకు ప్రమోషన్లు ఇవ్వడం, ఇలాంటి 11 డిమాండ్స్తో మేము సమ్మెలోకి దిగామండి. ఈ 11 డిమాండ్స్ నెరవేరే వరకు ఈ సమ్మె ఎన్ని రోజులైనా కొనసాగుతుంది. కార్యకలాపాలు కూడా పూర్తిగా స్తంభించిపోయినట్టేనా? పనులు కూడా ఎక్కడికి ఆపేశారు? ఎక్కడికా కూడా ఆపేసామండి. ఆపేసిన మూలనే తాళాలు బద్దలు కొట్టారండి. ఈరోజు జగన్ గారు తాళాలు బద్దలు కొట్టే ఆయన యొక్క సిబ్బందిని మా అంగన్వాడీ కేంద్రంలో పెట్టారు. పెట్టినారు పోను ఖాళీగా ఉన్నారా అంటే ఖాళీగా లేరు, ఆటలాడుకుంటున్నారండి. మేము ప్రీ స్కూల్తో ఎంతో అందంగా పెట్టుకున్న ప్రీ స్కూల్ అన్నీ వాళ్ళు విచ్ఛిన్నం చేస్తున్నారు. విచ్ఛిన్నం చేసి వాళ్ళ వెటకారం చేసే పరిస్థితి వచ్చింది. పనులు ఆపేసి ఇలా సమ్మె చేయడం, సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోకపోవడం, అంగన్వాడీ అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి బాలింతల దగ్గర నుంచి ఏదైనా మీ దగ్గర నుంచే స్టార్ట్ అవుతాయి. ఆ పనులన్నీ ఆగిపోయినట్టే కదా, వాళ్ళందరూ ఇబ్బందులు ఫేస్ చేస్తారు కదా, కరెక్టేనంటారు? ఇది కరెక్ట్ అనడానికి చాలాసార్లు చెప్పామండి. జగన్ గారికి చాలాసార్లు చెప్పాము. మాకు లాఠీ ఛార్జీలు చేశారు. ఎన్నిసార్లు అంటే మామూలు విజయవాడ వెళ్ళినప్పుడు కూడా లాఠీ ఛార్జీ చేశారు. చాలాసార్లు చెప్పి ఇసుకుపోయి మేము ఈరోజు సమ్మెలోకి దిగాము. సమ్మెలోకి దిగినా సరే మా సమస్య అయినా పరిష్కారం చేయట్లేదు. ఈ డిమాండ్స్ అన్ని పరిష్కారం చేసే వరకు మేము మాత్రం సమ్మె ఎట్టి పరిస్థితుల్లోనే ఆగేది లేదండి. మేడం, మీరు చెప్పండి, ఇది ఎన్ని రోజులు కొనసాగిస్తారు? ఇలాగ ప్రజలు కూడా బాలింతలు వీళ్ళందరూ కూడా ఇబ్బందే ఒక రకంగా, ఇది కరెక్టేనా? సార్, మేము ఈ సమ్మె మా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఇది కొనసాగిస్తామండి. మాకైతే లబ్ధిదారులు అందరూ మాకు సపోర్ట్గా ఉన్నారండి. మా ఏరియాలో మేము చేస్తున్న సేవలు బట్టి మా లబ్ధిదారులందరూ మీ పోరాటానికి మేము మద్దతుగా ఉంటామని రావడానికి, ఇక్కడ సమ్మె దగ్గరికి రావడానికి కూడా మా లబ్ధిదారులందరూ ఒప్పందంగా ఉన్నారండి. అందరూ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారండి. ఎందుకంటే మేము న్యాయబద్ధమైన కోరికలే కోరుతున్నామండి. గవర్నమెంట్ మాకు ఇస్తానన్న హామీలు నెరవేర్చమని చెప్పి అడుగుతున్నామండి. దానివల్ల మాకు లబ్ధిదారుల వల్ల మా వల్ల లబ్ధిదారులు నష్టపోవట్లేదండి. వాళ్ళందరూ మాకు ముందుగా మీ వెనకాల ఉన్నామని చెప్పి మద్దతు ఇస్తున్నారు సార్. ఒక అంగన్వాడీ సెంటర్లో ప్రధానంగా కనిపిస్తున్న సమస్య ఏంటి మీకు? మెనూ ఛార్జ్ కానీ లేదంటే గ్యాస్ విషయంలో కానీ మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి? ఒక సెంటర్లో ఏమి ఇబ్బందులు ఉంటాయి? ఏమి ఇబ్బంది అంటే మాకు శాలరీ 11,500 ఇస్తున్నారండి. ఆ శాలరీలోనే మేము 6,000 రూపాయలు ఇంటద్దె కట్టవలసి వస్తుంది. అదనంగా మేము కరెంటు బిల్లు కడుతున్నామండి. అదేవిధంగా కూడా మోటార్ బిల్లు కూడా పే చేస్తున్నామండి. ఇంటికైతే ప్రతి నెల కూడా 11,500 శాలరీ మాత్రం ఏ నెల కూడా అంగన్వాడీ వర్కర్ తీసుకువెళ్ళట్లేదు. దానికి తోడుగా మళ్ళీ ఇంకా కాయగూరలు, ప్రతి నెల కాయగూరలకు ఖర్చు పెడుతున్నాము. తర్వాత నెక్స్ట్ ఏంటంటే పోపులకి ఖర్చు పెడుతున్నాం. అదేవిధంగా హెల్పర్కి కూడా 7,000 శాలరీ వస్తుంది. ఆ 7,000 శాలరీ కూడా ఏ నెల కూడా హెల్పర్ 7,000 కూడా ఇంటికి తీసుకెళ్లే దాఖలాలు లేవండి. ఎందుకంటే గ్యాస్ ఇప్పుడు చూస్తే 2,000 అలా ఉంటుంది. ఆ గ్యాస్ డబ్బులు
పక్కన పెట్టుకొని మాత్రమే ఆ 4,000 5,000 ఉండగానే ఆయమ్మ ఇంటికి తీసుకెళ్ళవలసిన పరిస్థితులు కూడా ఉన్నాయండి. ఈ డిమాండ్స్ వలన మేము ఈరోజు సమ్మెలోకి దిగామండి. నెక్స్ట్ ఏంటంటే 26,000 మాకు కనీస వేతనం అమలు చేయాలని, గ్రాట్యుటీ కూడా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని, ఎఫ్ఆర్ఎస్ యాప్ని రద్దు చేయాలని, గర్భిణీలు బాలింతలు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారండి. డెలివరీలు అయిన తర్వాత హాస్పిటల్స్ కూడా వెళ్ళవలసి వస్తుంది. వెళ్ళడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుందండి. వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. ప్రెగ్నెంట్ వాళ్ళు, నెల నిండిన వాళ్ళు మా దగ్గరికి రావడం, ఫేస్ యాప్ వేయడం కూడా చాలా ఇబ్బంది అవుతుందండి. మేడం మీరు చెప్పండి, దాదాపుగా 6 రోజులుగా మూసేశారు అంగన్వాడీ సెంటర్లు. బాలింతలు ఇబ్బంది పడుతున్నారు, చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. కరెక్టేనా వాళ్ళ వైపు పరిశ్రమ చేసుకుంటే? ఏం కరెక్ట్ అండి, వాళ్ళకి అందవలసినవి అందుతున్నాయి కానీ ఏంటి అందులో ఏముంటున్నాయి, రాగిపిండిలో అన్నీ మట్టి ఇసుకగా ఉంటుంది, అచ్చేస్తున్నారు. అచ్చులో అంతా అసలు బాగుంటలేదండి. బెల్లం కరిగిపోయి అసలు వేడివేడిగా అసలు బాగుంటలేదు అసలు. ఇంకా రైస్లో కూడా చాలా రాళ్ళు బియ్యం అసలు బాగుంటలేదు. రైస్ ప్యాకెట్లో కూడా చాలామంది వెనక్కి తిరిగి ఇచ్చేసిన రోజు కూడా ఉన్నదండి. ఇవి అసలు నాణ్యమైన అప్పుడే వాళ్ళు చెప్పామండి అది రాగి పిండిలో తీసుకుంటుందని చెప్పామండి. నాణ్యమైన సరుకు కూడా అందట్లేదని చెప్పాం. వాళ్ళు గుడ్లు కూడా ఇస్తున్నారు, గుడ్లేమో అందులో అసలు బాగుంటలేదని గుడ్లు కూడా తిరిగి ఇచ్చేసిన రోజులు కూడా చాలామంది ఉన్నాయి. అసలు అంది వస్తువులు నాణ్యంగా ఉండట్లేదండి ఏ వస్తువు కూడా. మేడం చెప్పండి, మీరు ఎన్ని రోజులు కొనసాగిస్తారు సమ్మె? ఇది ఇలాగా బాలింతలు ఇబ్బంది పడుతున్నారు, చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని ఇబ్బంది పెడుతూ మీ సమస్యల పరిష్కారానికి రోజుల తరబడి ఇలాగ రోడ్డు మీద కూర్చోవడం కరెక్టేనా? అంటే ఎన్ని రోజులని ఏమి అనుకోలేదండి. ఏదైనప్పటికీ కూడా గవర్నమెంట్ దిగి వచ్చి మా సమస్యలు తీరుస్తేనే కానీ మేము ఈ సమ్మెని ఆపేది అయితే లేదండి. మేము కొనసాగిస్తామండి. ఎన్ని రోజులైనా సరే కొనసాగించడానికి సిద్ధంగానే ఉన్నామండి. ఆల్రెడీ ఒకసారి చర్చలు జరిపారు మీరు, మళ్ళీ చర్చలు పిలిస్తే వెళ్తారా? ఇదే డిమాండ్లో మీకు ఏమైనా తగ్గే అవకాశం ఉంది? అంటే మధ్యవర్తిత్వ పరిష్కారం ఏమన్నా కోరుకుంటున్నారా? లేదండి, అలాంటివి ఏమి లేవండి. ఇప్పటికే 3 సార్లు జరిపారండి. అయినా సరే మా సమస్యల మీద కాదండి, వాళ్ళు చెప్పిందే వాళ్ళు చెప్తున్నారు. మేము అడిగేదే మేము అడుగుతున్నామండి. మేమైతే మాత్రం మేము అడిగేది ఎంతైనా సరే వాళ్ళు ఎంతో కొంత పెంచాలండి. మేము అడిగిన దానికి కాకపోయినా సరే వాళ్ళు దిగి రావాలి కొంచెమైనా. దానికోసం అయితే మేము మీరు తగ్గట్లేదు, వాళ్ళు తగ్గట్లేదు, అంతే అండి. రైట్. మొత్తానికి మధ్య మార్గ పరిష్కారం అయితే కోరుకోవట్లేదు అంగన్వాడీ వర్కర్లు. కానీ 26,000 రూపాయలు ఖచ్చితంగా కనీస వేతనం ఇవ్వాలి. అలాగే గ్యాస్ విషయంలో కూడా నేరుగా వాళ్ళకి పంపించాలి. ఎప్పటి నుంచో గ్రాట్యుటీ ఆల్రెడీ సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా సరే దాన్ని కూడా ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనేదే వాళ్ళు ప్రధానంగా కోరుతున్నారు. 6 రోజులకి సమ్మె అయితే జరుగుతుంది కాకినాడ ఇంద్రపాలెం జంక్షన్లో. ప్రభుత్వం దిగి రాకపోతే ఈ సమ్మె ఇలాగే కంటిన్యూ చేస్తానంటున్నారు తప్ప వెనక్కి తగ్గేది లేదు అనేది చెప్తున్నమాట. కెమెరామెన్ హర్షవర్ధన్తో శేఖర్, సుమన్ టీవీ, కాకినాడ.